సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ప్రభాస్ తో షూటింగ్ అంటే యాక్టర్స్ కి పండగే. ఏ రోజుకి ఆ రోజు సంథింగ్ స్పెషల్ గా సాగుతుంది. అందరి హీరోస్ లాగానే జోయల్ గా ఉంటాడు, గౌరవిస్తాడు. మరి డార్లింగ్ తో సినిమా అంటే పండగ చేసుకుంటారు. ఏ విషయంలో అంటారా? వాచ్ ది స్టోరీ. ప్రభాస్ షూటింగ్ లో ఉంటే మెనూ ఇలా ఊరిస్తూ ఉంటుంది. ప్రతిరోజు రకరకాల ఐటమ్స్ తో ఇంటి నుంచి క్యారేజీలు రావాల్సిందే. డార్లింగ్ తినేది తక్కువే అయినా అందరికీ పంచేది ఎక్కువ. ఇక టేస్ట్ అంటారా, జీవితంలో ఇంతటి రుచికరమైన భోజనం ఇంతవరకు చేయలేదని సోషల్ మీడియాలో పొగిడేస్తూ ఉంటారు. జగపతి బాబు అయితే ప్రభాస్ విందుకి ముగ్ధుడయ్యాడు. బకాసుర్లా తిని కుంభకర్ణుల్లా పడుకున్నానని ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ప్రభాస్ హను రాఘోపుడి కాంబినేషన్ లో సినిమా రెగ్యులర్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. హీరో హీరోయిన్స్ పై సీన్స్ తీస్తున్నారు. డార్లింగ్ ఇమాన్వికి తన ఇంటి భోజనం రుచి చూపించాడు. రకరకాల వంటకాలను ఫోన్లో బంధించి ఇన్స్టాలో పోస్ట్ చేసింది. రుచికరమైన భోజనం పెట్టిన ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పింది ఇమాన్వినే కాదు, ఆ మధ్య కల్కి షూటింగ్ టైంలో ప్రభాస్ ఇంటి భోజనం గురించి అడిగినా అడగకపోయినా చెప్పుకొచ్చింది దీపిక. కల్కి ఈవెంట్ లో మాట్లాడుతూ ప్రభాస్ ఫుడ్ వల్లే నేను ఇలా అయ్యానని సరదాగా వ్యాఖ్యానించింది దీపిక. ప్రభాస్ గురించి మాట్లాడమంటే 2 టాపిక్స్ రావాల్సిందే. డార్లింగ్ మంచి మనసున్న మహారాజ్ అంటారు. రెండోది ఆయన ఆతిథ్యం. ఇంతవరకు తినని ఐటెం టేస్ట్ చేయొచ్చని ప్రభాస్ హోమ్ ఫుడ్ గురించి వెయిట్ చేస్తారు. షూటింగ్ లో కథ, సీన్స్, పెర్ఫార్మెన్స్ గురించి కంటే ఫుడ్ హాట్ టాపిక్ గా మారుతుంది. ఇంటి నుంచి 10 మందికి తగ్గకుండా భోజనం వస్తుంది. ముఖ్యంగా హీరోయిన్స్ ఈ హౌస్ ఫుడ్ కు ఫిదా అయిపోయి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. సలార్ షూటింగ్ టైంలో ప్రభాస్ ఇంటి భోజనాన్ని వీడియోలో రిలీజ్ చేసింది. అలాగే రాజసాబ్ షూటింగ్ టైంలో హీరోయిన్ మాళవిక మోహనన్ ప్రభాస్ భోజనం గురించి ఓపెన్ అయింది. బాహుబలి ఈవెంట్ లో రాజమౌళి చెప్పిన ఓ స్టోరీ వింటే ఒకటికి తగ్గింది పుష్ప అన్న డైలాగ్ గుర్తుకొస్తుంది. అక్కడ 10-15 రకాల బిర్యానీలు పెట్టినా ఒకటి తగ్గిందన్నాడు ప్రభాస్. డార్లింగ్ భోజనం ఎలా ఉంటుందో చెప్పాడు రాజమౌళి. సంక్రాంతి సీజన్ లో 3 సినిమాలు వస్తే గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది. డాకు మహారాజ్ బ్రేక్ ఈవెన్ తో ఓకే అనిపించుకుంది. సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ కావడమే మరో బ్లాక్ బస్టర్ మూవీ రికార్డ్స్ పై కన్నేసింది. ఆ రికార్డ్ కి ఎంత దూరంలో ఉంది? హావ్ ఎ లుక్. సంక్రాంతి రేస్ లో లేట్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం రికార్డ్స్ బద్దలు కొడుతోంది. 6వ రోజు ఎక్కువ కలెక్ట్ చేసిన RRR రికార్డ్ ని బ్రేక్ చేసింది. RRR 9,54,00,000 కలెక్ట్ చేస్తే 6వ రోజు సంక్రాంతికి వస్తున్నాం 14 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. 300 కోట్ల గ్రాస్ దిశగా దూసుకుపోతోంది. మరోవైపు బుక్ మై షోలో 3.33 మిలియన్ టికెట్స్ బుక్ కావడం కూడా ఒక రికార్డే. ప్రాంతీయ సినిమాల్లో ఎక్కువ టికెట్స్ బుక్ అయిన సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం నిలిచింది. సంక్రాంతికి వస్తున్నాం థియేటర్స్ లో ఫ్యామిలీ జాతర నెలకొంది. వారం తిరగకుండా 100 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. సినిమాను 50 కోట్లకు అమ్మితే ఇప్పటి వరకు 144 కోట్లు రాబట్టింది. లాభమే 94 కోట్లు వచ్చింది. వెంకటేష్ ని అరుదైన రికార్డు ఊరిస్తోంది. పాన్ ఇండియా హిట్స్ RRR, పుష్ప 2ను మినహాయిస్తే అల వైకుంఠపురంలో అత్యధికంగా 160 కోట్ల షేర్ రాబట్టింది. ఇప్పటికే 144 కోట్ల షేర్ దాటిన సంక్రాంతికి వస్తున్నాం అల వైకుంఠపురంలో రికార్డుపై కన్నేసింది. అల వైకుంఠపురంలో సంక్రాంతికి రిలీజ్ అయి రికార్డ్స్ బద్దలు కొట్టగా ఇదే సీజన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లను సెట్ చేస్తుందా అన్న చర్చ మొదలైంది. ఈ కలెక్షన్స్ జోరికి ఇప్పట్లో బ్రేక్ పడేట్టు కనిపించడం లేదు. మరో పెద్ద సినిమా లేకపోవడంతో తండేల్ రిలీజ్ అయ్యే February 7th వరకు సంక్రాంతికి వస్తున్నాం జాతరే నడవనుంది. తండేల్ వచ్చినా వీకెండ్ మంచి వసూలు రాబట్టే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన సంక్రాంతికి వస్తున్నాం అల వైకుంఠపురంలోనూ మించుతుందా? ఒకవేళ రికార్డ్ బ్రేక్ అయితే ఎన్ని రోజుల్లో చేస్తుందో చూడాలి. మరి సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఒకవేళ హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసినా కలెక్షన్స్ ఎంత వస్తాయో చెప్పలేరు. కానీ ఓ అరవ దర్శకుడు నెక్స్ట్ మూవీ 3,000 కోట్లు కలెక్ట్ చేస్తుందని జోస్యం చెప్పాడు. కలలో కూడా ఎవ్వరూ ఊహించని టార్గెట్ స్కెచ్ వేసినా ఆ దర్శకుడు ఎవరు చూద్దామా? రాజమౌళి, అనిల్ రావిపూడిలా అట్లీకి కూడా ఫ్లాప్ లేకుండా కెరియర్ సాగిపోతోంది. విజయ్ తో వరుస హిట్స్ తో స్టార్ డైరెక్టర్ అయ్యాడు. జవాన్ తో 1000 కోట్ల మార్క్ దాటేసి మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కి రాజమౌళి బాహుబలితో 500 కోట్లు, బాహుబలి 2తో 1000 కోట్లు పరిచయం చేసినా ఇంత కలెక్ట్ చేస్తుందని ఊహించలేదు. రిలీజ్ కి ముందు చెప్పనూ లేదు. పాన్ ఇండియా అనుభవం ఉన్న రాజమౌళి RRR కలెక్షన్స్ పై స్పందించలేదు. కానీ అట్లీ మాత్రం నెక్స్ట్ మూవీ 3,000 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పడం షాక్ ఇస్తోంది. జవాన్ తర్వాత నెక్స్ట్ మూవీ ఏంటన్న చర్చకి అట్లీ తెరదించాడు. ఆ మధ్య జవాన్ 2 తీస్తానని చెప్పినా కుదరలేదు. టైం వస్తే బండిని డైరెక్ట్ చేస్తానని చెప్పినా ఇవేవి డైరెక్టర్ నెక్స్ట్ మూవీ కావు. మల్టీ స్టారర్ కథను రెడీ చేస్తున్నాడన్న న్యూస్ చాలా కాలంగా వినిపిస్తోంది. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో అట్లీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
దళపతి విజయ్ షారుఖ్ తో ఓ మల్టీ స్టారర్ కథ రెడీ చేస్తున్నట్టు తెలిపాడు. షారుఖ్, విజయ్ ఓ పార్టీలో కలిసి తనకు ఫోన్ చేసి మల్టీ స్టారర్ తీసే ఆలోచన ఉంటే తను నటిస్తానని చెప్పారని, అలాగే విజయ్ కూడా ఇదే మాట అనడంతో వీళ్ళిద్దరితోనే మల్టీ స్టారర్ తీయాలని డిసైడ్ అయినట్టు అట్లీ తెలిపారు. షారుఖ్, విజయ్ తో తీసే మల్టీ స్టారర్ కథ రెడీ కాకుండానే సినిమా 3,000 కోట్లు కలెక్ట్ చేస్తుందని అట్లీ చెప్పడం ట్రోలింగ్ అయింది. పఠాన్, జవాన్ తో షారుఖ్ కెపాసిటీ 1000 కోట్లకు చేరితే 500 కోట్ల స్టామినా ఉన్న విజయ్ గలిస్తే మొత్తం 1500 కోట్లు అవుతుంది. అయితే అట్లీ ఏకంగా 3000 కోట్లను టార్గెట్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విమర్శలు కూడా ఫేస్ చేస్తున్నారు అట్లీ. షారుఖ్, విజయ్ తో అట్లీ సినిమా 3000 కోట్ల టార్గెట్, ఇదంతా కలగానే మారిపోయింది. అయితే ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అయ్యేటట్లేదు. విజయ్ యాక్టింగ్ కి టాటా చెప్పేశాడు. ప్రెజెంట్ నటిస్తున్న జననాయకన్ తర్వాత రాజకీయాల్లో బిజీ కావడంతో అట్లీ కథలో స్టార్స్ మారిపోయారు. షారుఖ్, విజయ్ ప్లేస్ లోకి వచ్చిన స్టార్స్ ఎవరో చూద్దామా? షారుఖ్, విజయ్ తో అట్లీ తీద్దామనుకున్న కథలో సల్మాన్ కనిపిస్తాడన్న ప్రచారం జరుగుతోంది. అట్లీ తీయబోయే హిందీ మూవీలో 3 స్టార్స్ ఉంటారట. బాలీవుడ్ స్టార్ తో పాటు సౌత్ స్టార్ కూడా ఉంటారని తెలిసింది. రజనీకాంత్, కమల్ హాసన్ పేర్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు హీరోయిన్ గా రష్మిక పేరు కూడా బాలీవుడ్ మీడియాలో చక్కలు కొడుతోంది. సల్మాన్ ప్రెజెంట్ మురుగదాస్ దర్శకత్వంలో సికిందర్లో నటిస్తున్నాడు. ఇందులో ఆల్రెడీ రష్మికతో జతకడుతున్నాడు. మళ్ళీ ఇదే కాంబో రిపీట్ అవుతుందా అన్న డౌట్ లేకపోలేదు. యానిమల్, పుష్ప 2 వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ తర్వాత డైరెక్టర్ రష్మికనే కావాలని పట్టుబడుతున్నారట. రష్మిక ఏ హీరోతో చేసినా బడ్జెట్ తో సంబంధం లేకుండా పెర్ఫార్మెన్స్ తో, డిసిప్లిన్ తో ఇంప్రెస్ చేసేస్తోంది. మరి సల్మాన్ కూడా ఈ అమ్మడి డెడికేషన్ కి పడిపోయి మరో ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి. మేక్ ఓవర్ ఎన్ని రకాలుగానైనా చేయొచ్చు. వెయిట్ పెరగడం, తగ్గడం, లేదంటే 6 ప్యాకో, ఇంకా కావాలంటే 8 ప్యాకో పెంచుతారు. ఒక్కోసారి గుబురు గడ్డం, మీసాలతో కనిపిస్తారు. ఇవి అందరూ చేసే పనులే. అయితే లేడీ గెటప్ లోకి మారడం అంటే అంత ఈజీ కాదు. అమ్మాయిలా మారిన యంగ్ హీరో ఎవరో చూద్దామా? యాక్టర్ అంటే ఏదైనా చేయాలి, ఏదైనా చేస్తారు, కానీ అమ్మాయిలా మారమంటే ఆలోచిస్తారు. అంత తేలిగ్గా ఒప్పుకోరు. హీరో, హీరోయిన్ గా మారడం ఎప్పుడో గానీ జరగదు. గతంలో చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్, నరేష్ వంటి సీనియర్స్ లేడీ గెటప్ తో ఆకట్టుకున్న ఈ తరం హీరోలు మాత్రం ససేమిరా అంటున్నారు. ఈ రేర్ ఫీట్ ను విశ్వక్ సేన్ సాధించాడు. కొత్త సినిమా లైలా ఫస్ట్ లుక్ లో లేడీ గెటప్ తో ఇంప్రెస్ చేశాడు. తన అందమైన కళ్లతో, మనోహరమైన రూపంతో ఈ లైలా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది అని మేకర్స్ పోస్ట్ చేశారు. రామ్ నారాయణ్ డైరెక్షన్ లో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 14న సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా విశ్వక్ లైలాగా మేక్ ఓవర్ అయిన వీడియోను రిలీజ్ చేశారు. అబ్బాయిని అమ్మాయిగా మార్చడం అంటే మాటలు కాదు. మేకప్ కోసమే గంటల తరబడి కూర్చోవాలి. ఫీమేల్ లుక్ వచ్చే వరకు ట్రై చేయాల్సిందే. అందుకేనేమో ఇలాంటి కథలకు ఈ జనరేషన్ హీరోలు ఓకే చెప్పడం లేదు. ఆ ఫిట్ ను మాస్ గా దాస్ చేశాడు. ప్రయోగాలకు పెట్టింది పేరైన సింగీతం శ్రీనివాసరావు ఇలాంటి ఎక్స్పెరిమెంటే చేశారు. మాటలు లేకుండా పుష్పక విమానం తీశారు. ఆదిత్య 369 తో టైం మెషిన్ ని పరిచయం చేసిన సింగీతం రాజేంద్ర ప్రసాద్ ని మేడం గా చూపించారు. అంతేకాదు ఓ పాటని ఫీమేల్ సింగర్ తో కాకుండా రాజేంద్ర ప్రసాద్ తో పాడించడం విశేషం. కార్తికేయన్ రెమో మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు. తెలుగులో లేడీ గెటప్స్ వేసిన హీరోలందరిలో నరేష్ ఎక్కువ మార్కులు కొట్టేశాడు. హీరో అమ్మాయిగా నటించడం అంటే ఎక్కడో చోట దొరికిపోతారు. కానీ నరేష్ మాత్రం పూర్తిగా మారిపోయి చిత్రం బళారి విచిత్రంతో ఇంప్రెస్ చేశాడు. ఇప్పటి స్టార్స్ లో అమ్మాయిగా కనిపించే సాహసం అల్లు అర్జున్ చేశాడు. డెబ్యూ మూవీ కావడంతో ముందు వెనుక ఆలోచించకుండా లేడీ గెటప్ తో కనిపించాడు బన్నీ.